హాయ్. ఇవాళ డేటాను వచ్చేసి జియో సైడ్ అనాలిసిస్ అనేది మనం ఏ విధంగా చేయాలి? ముందుగా ఈ అనాలిసిస్ చేయాలంటే మనకు జియో సర్వర్స్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది. జియో సర్వర్లో డేటా ఉంటుంది. మ్యాప్ సైడ్ వచ్చేసి కావాల్సినట్టు ప్రాజెక్ట్ చేస్తారు. జనరల్గా ఈ టెక్నాలజీస్ అంతా వేరియస్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ పిహెచ్పి అని, డిజాంగో అని, డాట్ నెట్ అని ఈ సపోర్టెడ్ కన్సిడర్ చేసి కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుగా జియో సర్వర్స్ అప్రోచ్లోకి వెళ్ళినప్పుడు మనకు ఎప్పుడైతే జియో సర్వర్లో డేటా ఉంటుందో ఆ డేటాను వచ్చేసి కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చూపించాలి. దానికి తగినట్టు లాజిక్ ప్రిపేర్ చేసుకొని ముందుకి ఫ్రంట్ సైడ్కు తీసుకొస్తాను. ముందుగా ఇక్కడ కంపారిజన్ అనేది యూస్ కేస్ ఎడ్యుకేషనల్ పర్పస్ కంపారిజన్ చేస్తున్నాను. ఇక్కడ మీ భూమి ఐఆర్సిటీస్కి మధ్య. ఐఆర్సిటీస్ అంటే ట్రైన్ ఒకటే. ఓవర్ పాస్ట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమవుతుందంటే ట్రైన్ సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని ఆక్యుపెన్సీ తీసుకుంటుంది. తర్వాత రోజు మళ్ళా ఇంకొక పీరియడ్ తర్వాత రోజు మళ్ళీ టైం వచ్చినప్పుడు ట్రైన్ అదే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్యాసింజర్స్ అనేది మారుతూ వచ్చారు. ఇక్కడ మీ భూమి కూడా అంతే. ల్యాండ్ అనేది కామన్. ఓవర్ పాస్ట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం మనకేమవుతుందంటే హిస్టరీ ఒక దగ్గరికి కన్సిడర్ చేస్తారు. మెయిన్ డేటా అనేది ఒక దగ్గర చూపిస్తారు. ముందుగా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు జియో సర్వర్ ముందుకు వెళ్ళే ముందు మెయిన్ ఇక్కడ మీ భూమి ఇది మనకు మీ భూమి ఏదైతే ల్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఈ యొక్క టైల్ లేయర్ సంబంధించిన ఏదో ఈ రెక్టాంగిల్ ఎఫ్ఎంబి ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసి డీటెయిల్గా ల్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రైమరీ డీబీగా మనం డేటాబేస్గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ మారుతుందో ఆ హిస్టరీ వచ్చేసి మనకు సబ్ రిజిస్టర్ డేటాబేస్లోకి ఆ హిస్టరీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అడంగా రీసెంట్గా మనం ఇక్కడ న్యూస్ ఛానల్లో చెప్పడం ఏంటంటే సబ్ రిజిస్టర్లో ఉండే ఎంట్రీస్ కూడా కొన్ని మల్టిపుల్ రిపీట్ కావడం కానీ అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీ భూమి డేటాబేస్లో కూడా మిస్టేక్స్ కొద్దిగా ఉన్నాయి. కరెక్షన్స్ లాంగ్ టైం తీసుకుంటున్నాయి అనే కన్సిడరేషన్స్ మీడియాలో వస్తున్నాయి, చెప్తా ఉన్నారు కూడా. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఎందుకు ఇట్లా వస్తుంది? ఇక్కడ మెయిన్గా టెక్స్ట్ రిలేటెడ్ డేటా ఏదైతే మీ భూమికి కరెక్షన్స్ ఇచ్చే క్రియేటివ్ అప్డేట్ డిలీట్ ఆపరేషన్స్ మనకు వెబ్ ల్యాండింగ్ జరుగుతుంది కదా, అది ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. టెక్స్ట్ రిలేటెడ్ డేటా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీ భూమి డేటాబేస్కి సబ్ రిజిస్టర్ డేటాబేస్కి ఇక్కడ ఏమవుతుందంటే కామన్ డేటాబేస్ అనేది ఉండట్లే. ఇక్కడ ఈ డేటాకి తెలియకుండా ఇక్కడ మళ్ళీ నేమ్ చేంజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ డేటాను కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ అనేది రావడం అట్లాంటి కొన్ని కన్సిడరేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. జియో ఫీల్డ్ అనేది ఇక్కడ మెయిన్గా మిస్ అయింది. అది కొద్దిగా ద థింగ్ ఈస్ హ్యాపెన్. ఇక్కడ మనకు సేమ్ అదే ఎగ్జాంపుల్లో ట్రైన్ అనేది ట్రాక్స్ మీద స్టేషన్ టు స్టేషన్ మూవ్ అవుతుంది. ట్రైన్ అనేది ఒకటే, కాకపోతే ఆ సీట్ల ఆక్యుపెన్సీ ఎంత ఉందో ఒకటే. ఫస్ట్ రోజు అదే తీసుకుంటుంది, సెకండ్ రోజు అంతే ఆక్యుపెన్సీ తీసుకుంటుంది, థర్డ్ రోజు కూడా అదే ఆక్యుపెన్సీ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఎంటిటీస్ వచ్చున్నాయి. ఎందుకు డేటా అనేది ప్రొజెక్షన్ చేసి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ జియో వే అప్రోచ్ అనేది ఇక్కడ మిస్ అయింది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ జియో మెస్ అయితే కానీ అవన్నీ వచ్చేసి మనకు ఏదైతే ప్రాక్టికల్గా అప్రోచెస్లో అది ఒక యూస్ కేస్ లాగా ట్రై చేస్తాను చూపించేది. ఇక్కడ మనకు ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఇది ఎఫ్ఎంబి. ఇది మన గవర్నమెంట్లో చూసుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా ట్రైల్ లేరు. డబ్ల్యూఎంఎస్ తీసుకొని ఇక్కడ చూపించారు ఒక ఇమేజ్ రూపంలో, లైట్ వెయిటెడ్ కాబట్టి. మనకు
ఇక్కడ స్ట్రీట్ వైజ్ చూసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో అండ్ సో క్రాసింగ్స్ అవన్నీ. ఎప్పుడైతే మనకు ఈ విధంగా ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఒక బౌండరీ అయితే ఏదైతే ఉందో ఆ బౌండరీకి సంబంధించి మళ్ళీ వచ్చేసి ఇది ఎఫ్ఎంబి అనుకున్నప్పుడు మళ్ళీ ఎన్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. పార్టీషన్స్ ఉంటాయి. ఆ పార్టీషన్ డేటా వచ్చేసి మనకు అడంగల్ జియో ఫీల్డ్లో కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే పాస్ట్ ఓవర్ హిస్టరీ చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే న్యూ చేంజ్ జరుగుతుందో, చేంజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే చేంజ్ చేయకముందో అడంగల్ రికార్డు యొక్క ఒక కాపీని వచ్చేసి హిస్టరీలోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఐఆర్సిటీసీలో ఎట్లా ఒక ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఆ ప్యాసింజర్ డేటా మొత్తం తీసుకుంటుంది. తర్వాత రోజుకి వెళ్ళినప్పుడు హిస్టరీ అనేది పక్క సపరేట్ అవుతుంది. తర్వాత రోజు ఎంట్రీ డేటా అనేది కూడా తీసుకుంటుంది. సేమ్ అదేవిధంగా ఎప్పుడైతే ఓల్డ్ కాపీ చేంజ్ అనేది జరుగుతుందో, చేంజ్ జరిగిన తర్వాత బిఫోర్ ఉండేది ఓల్డ్ కాపీ, అంటే ఎగ్జిస్టింగ్ కాపీలోనే ఓల్డ్ కాపీ ఒకటి సపరేట్ చేస్తారు. సపరేట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ మెయిన్ కాపీ ఏదైతే ఉందో అది కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ డేటాని హిస్టరీ ఉండే డేటాని టైం ల్యాబ్స్లోకి తీసుకొస్తాం అంటే ఏ విధంగా అంటే ఇది ఇక్కడ టైం ల్యాబ్స్ మన దగ్గర పాస్ట్ డేటా ఉన్నది. ఆ పాస్ట్ డేటా వచ్చేసి మనకు డేటా వాల్యూ అనేది మన దగ్గర ఉంది. ఆ వాల్యూని వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చేంజెస్ జరుగుతున్నాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు వేరియేషన్స్ అనేది ఏది డేటా వైజ్ చూసుకున్నప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ ఏది కొద్దిగా ముందుకు వస్తుంది, ఏది వెనక్కి వెళ్తుంది అనే డేటా అనేది మనకి ఇక్కడ మోస్ట్ పాపులర్ వెబ్సైట్స్ ఇక్కడ ఏది సర్చింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేసి పాపులర్ అవుతా వచ్చింది. ఓవర్ పీరియడ్ ఫస్ట్ వచ్చేసి యాహూ ఉన్నది, తర్వాత వచ్చేసి గూగుల్ అనేది కొద్దిగా పుంజుకుంటా ముందుకు వస్తూ ఉన్నది అన్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ జియో సర్వర్లోకి చూసుకున్నప్పుడు ఈ జియో సర్వర్లో మనకి ఏమవుతుందంటే హిస్టరీ ఏదైతే మెయింటైన్ అవుతుందో, ఏదైతే మనకి ఇక్కడ మెయిన్గా కన్సిడర్ చేసుకున్న సబ్ రిజిస్టర్ డేటాబేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి హిస్టరీ కాపీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాకా వచ్చేసి టెక్స్ట్ రిలేటెడ్ డేటా వరకు మనకు మెయింటైన్ అవుతుంది. జియో ఫీల్డ్ అనేది మిస్ అయింది. ఓకే, సో అండ్ సో XYZ సర్వే నెంబర్లో ఓనర్షిప్ వచ్చేసి ఈ విధంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ల్యాబ్స్లో మనకు 2000 ఓకే సమ్ 1970 నుంచి టైం ట్రావెల్ అవుతా 2021 దాకా వచ్చింది. మిడిల్ ఆఫ్ టైం ఓనర్షిప్ నేమ్ ఏముందని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే బౌండరీస్ ఏ విధంగా అడ్జస్ట్ అయ్యాయి అనేది ఇక్కడ మనకు హిస్టరీ కాపీ అనేది లేదు. ఇది ఒక ఓవర్ ఎక్కడైతే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏదైతే పొజిషన్లో మానిటరింగ్ ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తుందో వాళ్ళు వచ్చేసి లిటిల్ బిట్ బౌండరీస్ వచ్చేసి అక్కడ ఏదైతే మనకు ఉంటుందో ల్యాండ్ బౌండరీస్ మాత్రం వస్తుంది. ఈ సైడ్ ఎవరున్నారు, ఇంకొక పక్కన ఎవరున్నారు, 4 పక్కల ఎవరున్నారు అని చెప్పి చెప్తారు. ఇంకొకరు కూడా సేమ్ అదే విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లిటిల్ బిట్ అంబిగిటీ, అంటే కొద్దిగా ఏంట్రా అతను అదే ఇచ్చున్నాడు, ఇతను ఇదే ఇచ్చున్నాడు, ఏం చెప్పాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. జియో బౌండరీ లేదు. ఒక ఎగ్జాంపుల్ యూస్ కేసు ఒక అడంగల్లో ఉంది. ఆ అడంగల్లో వచ్చేసి ఒక మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ను వచ్చేసి ఇక్కడ రైజ్ చేయడం జరిగింది. ఆ రైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఫస్ట్ అది అప్రోచ్ అనేది కరెక్షన్ ఇచ్చి ఏదైతే మనకు పేమెంట్ గేట్వేస్ మనకు మీ సేవలు ఉన్నాయి దాంట్లో అమౌంట్ పే చేస్తే అది కరెక్షన్కి వస్తుంది. ఆ కరెక్షన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ VROకి ఇస్తాం. తర్వాత ఏమవుతుందంటే సేమ్ టైం పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఏమవుతుందంటే SLA ప్రకారం ఏదైతే 30 రోజులు చెప్పారో 15 రోజులు 30 రోజులు ఉంటుంది. 30 రోజులు కాలేదు. తర్వాత ఇట్లా ఇచ్చిన చేయండి అని చెప్పాం. తర్వాత కూడా మిడిల్ ఆఫ్ కేసులో మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకు కరెక్షన్ వచ్చిందో వాళ్ళ సైడ్ నుంచి ఇరిటేట్ ఫీల్ అవ్వడం కానీ ఏంటి మాకు తెలియదా చేయడం అట్లాంటి కొన్ని కేసెస్ కానీ మళ్ళీ లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే ఇట్లా స్పందన అట్లా అడిగినప్పుడు అవి ఎఫర్ట్ ఇవ్వడం కానీ అదర్ కేసెస్ కానీ రిక్వెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇరిటేషన్ కానీ అట్లాంటి కొన్ని కేసెస్ మనం మీడియాలో చూస్తున్నాం. ఇట్లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు, ఎందుకో నాకు తెలీదు. నాకు ఎప్పుడైతే
అప్లికేషన్ ఇచ్చాను. 12th ఏప్రిల్ ఇచ్చాను. ఈ యొక్క అడంగల్ కరెక్షన్ అది ఏంటంటే అది ఓనర్‌షిప్ ఎట్లా చేంజ్ అయింది. అక్కడ ఏం చేసి సేల్ కింద ఇచ్చారు. అంటే కొనుక్కున్నాను కాకపోతే కొనుక్కోలేదు. అది తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టు ఉంది. అట్లాంటప్పుడు మనకేమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్మాల్ కరెక్షన్ ఏదైతే ఉందో నాకు 4 months టైం తీసుకున్నది. ఇట్ ఈస్ స్మాల్ అడంగల్ టెక్స్ట్ రిలేటెడ్ కరెక్షన్. ఇట్ ఇస్ టేక్ టూ మచ్ టైం. అట్లాంటిది వన్ కన్సిడరేషన్. మనకి ఇక్కడ ఏమవుతుంది హిస్టరీ అనేది మనం సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి అక్కడ ఒక ఎగ్జిస్టింగ్ డేటా ఎంత టైం తీసుకున్నదని చూసాం. టైం పీరియడ్ చూసుకుంటే ఒక అడంగల్ కరెక్షన్కి 4 months ఆఫ్ టైం ఇట్స్ టేక్. ఏది స్పందనలో ఓపెన్ చేసి తర్వాత రీఓపెన్ చేయడం, తర్వాత అది ఎందుకు చేయలేదనేది ఏమో మరి వాళ్ళ సైడ్ నుంచి 4 months ఆఫ్ టైం తర్వాత కరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగింది. మనకు ఎప్పుడైతే ఇక్కడ ఫాస్ట్ రికార్డ్ సబ్ రిజిస్టర్ డేటాబేస్లో మనకు ఫాస్ట్ డేటా ఏదైతే మెయింటైన్ అవుతుందో అది వచ్చేసి జియో ఫీల్డ్ ద్వారా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనకు ఎగ్జిస్టింగ్ టైలర్ పర్టికులర్ ఎఫ్ఎంబి ఏదైతే ఉందో, ఎప్పుడైతే హిస్టరీ మనకు జనరేట్ అవుతుందో దీంట్లో త్రీ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ దాకా పార్టీషన్ చేశాడు. దీన్ని వచ్చి ఇక్కడ దాకా పార్టీషన్ చేశారు. తర్వాత ఏమవుతుందంటే 1, 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఇది ఫస్ట్ కాపీగా ఆల్రెడీ జనరేట్ అవ్వాలి. తర్వాత ఏమవుతుంది హిస్టరీ ఇది 2 కాపీలుగా ఉంటాయి. మళ్ళా దీంట్లో ఈ సెకండ్ పోర్షన్ ఆయన వచ్చేసి మళ్ళీ దీన్ని 2 భాగాలుగా చేసి ఒకటి అతని కింద ఉంచుకున్నాడు, ఇంకోటి వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే అట్లా చేంజ్ చేసే ముందు మళ్ళీ ఇది ఒక కాపీ అవుతుంది. అంటే ఇది 2 కాపీ, అంటే ఇది 2 కాపీలుగా ఉన్నాయి హిస్టరీగా. మళ్ళీ ఈ 3 కాపీల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి అతనికి 3 కొడుకులు ఉంటే 3 పార్టీషన్స్ చేసి ముగ్గురికి ఇచ్చేసి అతను పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకు వచ్చినట్టు ఓనర్షిప్. ఆ 3 పార్టీషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూడింటి నుంచి మళ్ళీ ఒక దాంట్లో నుంచి మళ్ళీ 3 కన్వర్ట్ అయినా దాని ముందు పార్టీషన్ వచ్చేసి వాళ్ళకి సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే మనకు హిస్టరీ అనేది మెయింటైన్ అవుతుందో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఏదైతే జియోమెస్ అనేది ఉంటుందో జనరల్గా మనం చూసుకుంటూ ఉంటాం. ఆర్ఎస్ఆర్ నుంచి డేటా వస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఆర్ నుంచి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అడంగల్లో కరెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకేమవుతుందంటే డాటెడ్ ల్యాండ్గా ఉంటాయి, కాకపోతే వచ్చేసి లాస్ట్కి ఫైనల్గా చూసుకున్నప్పుడు ఓనర్షిప్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. పట్టాదారుగా ఉంటాయి, పట్టాదారు నుంచి పట్టాదారుగా వస్తుంది, నో ప్రాబ్లం. గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కన్వర్ట్ అవుతుంది. పట్టా నుంచి ఏదైతే ఇది ఏదైతే అసైన్మెంట్ నుంచి ఇక్కడ నేమ్ ఎంట్రీస్ రావడం, కానీ పాస్ట్ హిస్టరీ వచ్చేసి ఎలా ఓనర్షిప్ చేంజ్ అయింది అట్లాంటి టైం ల్యాబ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఫైనల్గా ఇట్లా మనం ఏం చేస్తాం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇక్కడ మనకు జనరల్గా చూసుకున్నప్పుడు మ్యాప్ వైజ్ స్టేట్ మ్యాప్స్, డిస్ట్రిక్ట్ మ్యాప్స్, తాలూకా మ్యాప్స్, విలేజ్ మ్యాప్స్లో మళ్ళీ మనకి సర్వే నెంబర్ మ్యాప్స్. ఎప్పుడైతే మనకు ల్యాండ్ ఆక్యుపెన్సీ ఏదైతే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా ఆక్యుపెన్సీ ఎంత ఉంది, తాలూకా లెవెల్ ఏదైతే ల్యాండ్ ఆక్యుపెన్సీ ఏది ఉంది, ఎవరన్నా ల్యాండ్ వచ్చేసి యూటిలైజ్ చేస్తున్నారా, అది ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేసుకున్నప్పుడు వే ఆఫ్ సిచ్యువేషన్ ఏముంది అట్లాంటివి అనేది పిక్ చేసుకొని సమ్ అదర్ క్యాలిక్యులేషన్ త్రూ చేస్తారు. ల్యాండ్ వచ్చేసి ఆటోమేటిక్గా టైల్ లేస్ నుంచి ఫెచ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇక్కడ హిస్టరీ అనేది జనరేట్ అయ్యిందో ఇక్కడ మనం చూసాం కదా టైం ల్యాబ్స్ ప్రకారం కాంపిటీషన్ అనేది వెబ్సైట్లో చూసుకున్నప్పుడు గూగుల్ అనేది ముందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ అప్రోచ్ అనేది మనకు సేమ్ ఇదే విధంగా ఇదే టైం ల్యాబ్స్లో మనం వచ్చేసి టైల్ లేయర్స్ ఓవర్ పాస్ట్ ఈ వెబ్సైట్లో ఇక్కడ మనకు హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీలో వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి మనం టైం ల్యాబ్స్లో ఇచ్చామంటే మనకు ఏ టైం పీరియడ్లో మనకు వచ్చేసి ఓనర్షిప్ ఎవరి నుంచి ఎవరికి, ల్యాండ్ వచ్చేసి ఎన్ని పార్టీషన్స్గా చేంజ్ అవుతా, కరెంట్ సిచ్యువేషన్లో ఎలా వచ్చున్నాయి అని కన్సిడరేషన్స్ అనేది మనం ఫైనల్గా అచీవ్ చేయొచ్చు. ఇది ఒకటి. ఇది మనకు ఎఫ్ఎంబి వ్యూ. ఎఫ్ఎంబిలో మళ్ళీ సబ్ పార్టీషన్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి మనం ఇక్కడ అట్లా చూసుకున్నప్పుడు ఇవన్నీ మనకు సబ్ పార్టీషన్స్గా వస్తాయి. XYZ ఎప్పుడైతే మనం ఇట్లా వ్యూలో చూడండి జియో సర్వీస్లో కానీ ఎగ్జిస్టింగ్ ఈ టైల్ లేయర్స్ని వచ్చేసి మనం ఇక్కడ అప్రోచెస్గా మనం ఇట్లా టైల్ లేయర్స్ ఇస్తాం. మనకి ఇక్కడ కరెక్ట్గా సిట్ అయి కూర్చున్నాయా లేదంటే అప్రోచెస్ బౌండరీస్ వచ్చేసి వేరే దాంట్లోకి వెళ్ళి ఉన్నాయా అనే అప్రోచెస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. కొన్ని వచ్చేసి
క్యూజిఎస్ ఆ టూల్స్ యూస్ చేసుకొని బౌండరీస్ ఎట్లా ఉన్నాయి, క్యూజిఎస్ ఎడిటర్స్ వాళ్ళందరూ వచ్చేసి ఈ బౌండరీస్ అన్ని చెక్ చేసి ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ కూడా మనం సపోజ్ ఇక్కడ XYZ బౌండరీస్ ఉంది, ఇది ఒక అప్లికేషన్ XYZ. ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక పాలిగాన్ మెష్. ఇప్పుడు వచ్చేసి 601 ఏదైతే సర్వే నెంబర్ XYZ ఉందో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఓనర్షిప్ వచ్చేసి మనకు 601 అనేది ఒక అతని కింద ఉంది ఎగ్జాంపుల్. తర్వాత ఏమైందంటే ఇది మనం సేవ్ చేస్తాం, ఇది ఒక కాపీగా ఉంటుంది. ఇప్పుడైతే తర్వాత పార్టీషన్ మనకి ఏమవుతుందంటే ఇది వచ్చేసి మళ్ళా 601 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మళ్ళీ వచ్చేసి అతను వచ్చేసి ఓనర్షిప్ వచ్చేసి 2గా చేంజ్ అయింది. అతను మళ్ళీ వచ్చేసి అతను వచ్చేసి వేరే వాళ్ళు వాళ్ళ కొడుకు వచ్చేసి షేర్ చేయడం, ల్యాండ్ ఇంకో కొంత వేరే అతనికి ఇచ్చి కొంత అతని కింద ఉంచుకోవడం అట్లాంటివి చేసి అప్పుడు మనకు పార్టీషన్ అనేది ఇది 2గా డివైడ్ అయింది. ఓకే, ఇస్ ద 2 పార్టీషన్స్గా మనం ఇక్కడ డివైడ్ అయింది. ఎప్పుడైతే మనకు తర్వాత ది పార్టీషన్ ఏదైతే ఉందో ఈ పార్టీషన్ వచ్చేసి ఇతను మళ్ళీ వచ్చేసి ఫస్ట్ టైం మనకేం చేశాడంటే ఇతను మళ్ళీ 3 పార్టీషన్స్గా మార్చుకున్నాడు. తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ 3 పార్టీషన్స్గా మార్చుకున్నాడు. ఆ హిస్టరీ అనేది ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చేసి మనకు అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఇతను వచ్చేసి మళ్ళీ చేంజ్ చేసాడు. చేంజ్ చేసి ఇతను వచ్చేసి మళ్ళీ ఒక 2 పార్టీషన్స్గా మళ్ళీ మార్చుకున్నాడు. XYZ XY ఈ 4 ఏదైతే పాలిగాన్ ఉందో ఇది వెక్టర్ షేప్ ఉందో వెక్టర్. మళ్ళీ దీన్ని వచ్చేసి మళ్ళీ అట్లా XYZ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ వచ్చినప్పుడు మనకి పాస్ట్ హిస్టరీ అనేది జనరేట్ ఉంది. ఇప్పుడు మనకు ట్రైన్ అట్లా వెళ్తుంటే ఆ రోజుకి ఫుల్ ఎంత అయితే కెపాసిటీ ఉందో అంత కెపాసిటీని ఎంట్రీ తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి తర్వాత రోజుకి వెళ్ళినప్పుడు పాస్ట్ హిస్టరీ అనేది ఉండదు, తర్వాత రోజు రేట్ అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ భూమి అయితే కానీ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఆర్క్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ ఆర్క్ స్ట్రక్చర్స్ ఏదైతే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం మీ భూమి డేటాబేసు సబ్ రిజిస్టర్ మనకు హిస్టరీ అనేది మెయింటైన్ అయ్యే డేటాబేస్. ఇవన్నీ వచ్చేసి డేటా మెయింటైన్ అవుతూ ఉంది, కాకపోతే నార్మల్ డేటా అనేది మెయింటైన్ అవుతుంది, టెక్స్ట్ రిలేటెడ్ డేటా. బట్ మనకు ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటాయో జియో సర్వర్స్ జియో అప్రోచెస్ ఉంటాయి వాటి కన్సిడరేషన్స్ అనేది ఇక్కడ మనం చూడలేదు. అందుకే ఇక్కడ మనం రీసెంట్గా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారంటే డేటా అనేది కొద్దిగా సరిగా ఉండట్లేదు, అందుకే మళ్ళా రీసర్వే చేయించి మళ్ళీ అంతా చేయాలి అంత అని చెప్పారు. అక్కడ ఉన్నదే డేటా బట్టి నమ్మేదానికి అవకాశం లేదు అనే సిచ్యువేషన్ లాగా ఉంది అని చెప్పి ప్రెస్ మీట్లో చాలామంది చెప్తా వచ్చారు. ఎట్లా ఉంది మళ్ళీ కరెక్షన్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒకరు హ్యాండిల్ చేసి మెయింటైన్ చేయాలి అని వేరియస్ టూల్స్ ప్లగ్ఇన్స్ పెట్టి సాఫ్ట్వేర్ని వచ్చేసి అప్రోచ్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా బగ్స్ అనేది ఫిక్స్ చేస్తూ వస్తారు. ఇట్లా దీని ద్వారా ఇట్లా మనం ఎప్పుడైతే ఇట్లా ఈ అప్రోచెస్ ద్వారా తీసుకొని ద మ్యాన్ మేడ్ సపోర్ట్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. మ్యాన్ మేడ్ సపోర్ట్ ఏంటి, ఇప్పుడు ట్రైన్లో వెళ్తుంటారు ప్రతి ఒక్క ఇక్కడ మనకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ తాలూకాస్ ఉన్నాయి. ఇప్పుడు IRCTs ఉన్నాయి, ట్రైన్కి ఒక ఎంప్లాయీని పెట్టి టికెట్ బుక్ చేయడానికి ఒకరు ఉండాలి, సీట్లు చెక్ చేయడానికి ఒకరు ఉండాలి. అంటే n నెంబర్ ఆఫ్ ట్రైన్స్కి వచ్చేసి n నెంబర్ ఆఫ్ సీట్స్ బుక్ చేసేదానికి n నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెట్టారన్నప్పుడు మనకు ఇక్కడ మన మెయిన్గా చూసుకున్నప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే హిస్టరీ డేటా ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సబ్ రిజిస్టర్ డేటాబేస్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో పాస్ట్ హిస్టరీ ల్యాండ్ ఓనర్షిప్ చేంజ్ అవుతుందో అప్పుడు ఆ డేటా వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో ల్యాండ్ ఓనర్షిప్ చేంజ్ అవుతుందో
ఈ డేటాబేస్ మెయింటైన్ చేసేదానికి కానీ ఓనర్షిప్ చేంజ్ చేసేదానికి కానీ వాళ్ళు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పి ఒకటి ఓనర్షిప్ ఒక విధంగా ఉంటుంది, గిఫ్ట్ అయితే ఒక విధంగా ఉంటుంది. ఇంకా XYZ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకొక విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ప్లగిన్ ద్వారా ఏమవుతుందంటే హెవీ మ్యాన్ మేడ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించవచ్చు. రెండోది వచ్చేసి హెవీ సేమ్ ఇదే అప్రోచెస్ ద్వారా మ్యాన్ ద్వారా తీసుకురావాలంటే హెవీ ట్రైనింగ్ అనేది కావాలి. ట్రైనింగ్ అంటే ఇప్పుడు మామూలుగా మిషన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక డేటాని మనం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్రోచెస్ని రీచ్ అవ్వాలంటే డేటాకి హెవీ ట్రైనింగ్ ఇస్తాం. ఎక్కువ ట్రైనింగ్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు 4 months టైం తీసుకున్నది ట్రైనింగ్. వీళ్ళు ఒక చిన్న అడంగల్ కరెక్షన్ రిజర్వ్లో చేస్తుంది 4 months. నేను అసలు ఇవి కన్సిడర్ చేయడమే మానేసాను. ఎవరు తిరుగుతారు రోజు ఆడదాకా వెళ్ళి, ఉంటే ఉంటుంది చస్తే చేస్తుంది, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక ఫీలింగ్ వచ్చేసింది లాస్ట్కి తిరిగి. ఎవరికి ఎన్ని అవసరం, ఉంటే ఉంటుంది చస్తే చేస్తుంది అన్నట్టు ఒక ఇరిటేషన్ వచ్చేసింది రియల్గా. అట్లాంటి కేసెస్ కొన్ని ఉంటాయి. అట్లా సాఫ్ట్వేర్ ఆటోమేషన్ ద్వారా ఇట్లా ఎగ్జిస్టింగ్ టైం ల్యాబ్స్ కానీ ఇక్కడ టైం పీరియడ్ అనేది తీసుకుని టూ మచ్ టైం పీరియడ్ తీసుకున్నా అవన్నీ వచ్చేసి రెడ్యూస్ చేసేదానికి అప్రోచ్ చేసుకోండి. ఎవరైతే ఇక్కడ ఇన్స్పెక్షన్ కేటగిరీస్ ఉన్నాయో ఆ ఫ్లో అనేది కొద్దిగా మారిస్తుంది. ఇక్కడ మనకు ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఈ పీరియడ్ ద్వారా మనకు ఏదైతే అప్లికేషన్ అనేది మనకు ఇక్కడ టైల్ లేయర్స్ ద్వారా వస్తుందో సేమ్ అదే వచ్చేసి మనకు ఫేస్బుక్, జీమెయిల్, యూట్యూబ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు యూట్యూబ్ చూసుకున్నప్పుడు అతను లాగిన్ అవుతాను, అతనికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో చాలా ల్యాండ్లో కూడా చాలా చేయొచ్చు. ల్యాండ్ ఏది ఉంది, ఎవరు వచ్చేసి ల్యాండ్ వచ్చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు కొనాలనుకుంటున్నారు, అవన్నీ డిస్ప్లే అవ్వడం. ఓనర్షిప్ ఓకే అయితే వాళ్ళు కొనుక్కునేటట్టు ఆన్లైన్ పేమెంట్ చేంజ్ అయ్యేటట్టు అట్లా రకరకాలు చేయొచ్చు. ద పొలిటికల్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, కొద్దిగా వాటి కోసం మూమెంట్ అనేది ఇవ్వలేరు. Fine, good, thank you, goodbye. Fine.